సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొందరు చాలా లైట్గా తీసుకుంటారు. మనం స్టార్ హీరో అయిపోయాం, మనకి పేరు పలుకుబడి వచ్చేసింది, ఇక ఎప్పుడైనా మనం సినిమాలు చేయొచ్చు, డైరెక్టర్స్ని మనం గ్రిప్లో పెట్టుకోవచ్చు, డైరెక్టర్స్ మన ఇంటి చుట్టూ తిరుగుతారు అన్న ఆలోచనలో ఉంటారు. మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీని దైవంలా భావిస్తూ సినిమా అవకాశం వస్తే చాలు జనాలకి మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటూ చాలా డెడికేషన్తో వర్క్ చేస్తారు. ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు మహేష్ బాబు. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన స్థాయిని పెంచుకోవడానికి మాత్రం ఎప్పుడూ కృష్ణ పేరుని ఉపయోగించుకోలేదు. తన సొంత టాలెంట్తో మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సూపర్ స్టార్గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు తన కెరీర్లో ఒక సినిమా మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అదే మురారి సినిమా ఆయన 104 జ్వరంతో చేశారట. మరి ముఖ్యంగా భామా సాంగ్లో ఆయనకు జ్వరం మరింత ఎక్కువగా ఉండిపోయిందట. డాక్టర్స్ అసలు డ్యాన్స్ చేయకూడదు, సన్నీళ్లతో తడవకూడదు అని చెప్పారట. కానీ తన వల్ల వేరే వాళ్ళ షెడ్యూల్ ఇబ్బంది పడకూడదు అని ఆ ఏజ్లోనే మహేష్ బాబు చాలా డేరింగ్ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ సరే వద్దు అని చెప్పినా కూడా మహేష్ బాబు తెగించి జ్వరంతోనే ఆ సినిమాలో ఆ పాటలో డ్యాన్స్ చేశారు. అంతేకాదు చన్నీళ్ళలో తడుస్తూ వణికిపోతూ మరి ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా కవర్ చేశారు. అందుకే ఈయన సూపర్ స్టార్గా మారిపోయాడు అంటున్నారు జనాలు.